ఏర్పడే కంటే ముందు ఎన్నికలప్పుడు హామీలే కాదు వాళ్ళు కారుకూతలు ఎన్నో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు విషయం వచ్చినప్పుడు ఆనాడేమో కారుకూతలు, వాళ్ళనేమో కోతలు. ఒక్కొక్కటిగా దేంట్లో ఏది కోత విధించి ఎట్లా అమలు చేయగలం, ఎట్లా మినిమైజ్ చేయగలం అనేటువంటి చర్చను లీకుల ద్వారా బయటికి ఇస్తున్నారు. రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే ప్రజలు ఏమాయ సార్ మా 2500 ఏమాయని మహిళలు ఏప్రిల్ మేబీ రెగ్యులర్గా వచ్చే పెన్షన్లే రాలేదు సార్, ఎప్పుడు ఇస్తారని. ఏప్రిల్ మేలో ఇచ్చే పెన్షన్స్ ఆసరా పెన్షన్స్ ఇవ్వలే రాష్ట్రంలో. రైతులు వానాకాలం వచ్చింది, సీజన్ వస్తుంది, పునాస పంటలు అన్నీ దాదాపు కొల్లికొచ్చినాయి, ఇక వరి నాట్లే ఉన్నాయి, ఇంకెప్పుడు ఇస్తారు, రైతు బంధు ఎప్పుడు ఇస్తారు సార్ మమ్మల్ని అడుగుతున్నారు. కాదా మమ్మల్ని అడుగుతున్నారు, కాదమ్మా మమ్మల్ని అడుగుతున్నారు, ఉన్నది సర్కారు వాళ్ళది కదా అంటే, ఇక మీరు కొట్లాడేటోళ్ళు కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం సార్, మరి మీరే కదా సర్కారును తెచ్చుకుంటే అంటే ఏం చేస్తాం సార్, ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటానంటే వాడు కొట్టినా పడాలి తిట్టినా పడాలి అన్నట్లుంది మా బతుకు అంటున్నారు ప్రజలు. అట్లా రైతు భరోసా వాళ్ళు చెప్పినటువంటిది దేవుడు ఎరుగు. పాత రైతు బంధు కింద ఇచ్చేటువంటి డబ్బులే ఇస్తలేదు సర్కారు, కుంటి సాకులు చెప్తా ఉంది. నేను మొన్న కూడా చెప్పిన, దాని పేరు మీద దీని పేరు మీద మేము విచారణ చేస్తాం, లేకుంటే ఇంకా వివరాలు సేకరిస్తాం, లేకుంటే అందరి అభిప్రాయాలు తీసుకుంటాం, ఇట్లా ఈ రకమైనటువంటి చర్చ చేసుకుంటా దీన్ని వాయిదా వేసుకుంటా పోతున్నారు. రుణమాఫీకి సంబంధించి మళ్ళొకసారి నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాను, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పినారు, కేసీఆర్ సర్కారు అమలు చేయకుండా మిగిలిపోయింది మొత్తం ఎంత రుణమాఫీ ఎంత ఉందో అది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పినారు. మేము గుర్తు చేస్తున్నాయి వాళ్ళ మళ్ళా. మీరు మొన్న మాట్లాడినప్పుడు క్యాబినెట్ తర్వాత మీరు ప్రకటించినప్పుడు ఏం చెప్పినారు, 2018 నుంచి 2023 డిసెంబర్ అన్నారు. మరి 2018 కంటే ముందు ఏవైతే కేసీఆర్ ఇయ్యలేదని మీరు పెడబొబ్బలు పెట్టినరో మరి అది గాలిపోతుందా, అది ఇస్తారా ఇయ్యరా? బేసిక్ ప్రశ్న. మిగిలిపోయినటువంటి రుణమాఫీ మేము ఆనాడు చెప్పినాం, రెండో విడత అమలు చేసేటప్పుడు 19,000 కోట్లు ఉంది ప్రభుత్వం మీద భారము. సుమారు మేము రెండో విడతలో అమలు చేసుకుంటూ వచ్చినాక మధ్యలో కరోనా వచ్చింది 2 ఏళ్ళు, అందుకని ఆపినాం 36,000 దాకా ఇచ్చి, మిగతావి మేము ఇస్తామని చెప్పినాం, అనుకున్నట్లే ఇస్తూ పోయినాం, కానీ సంపూర్ణం కాలే. 19,000 కోట్లకు గాను 14,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం మేము. సుమారు రమారమే 5,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఎన్నికలు అయ్యే నాటికి. మేము ఆ మాట కూడా చెప్పినాం ప్రజలకు, ఈ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం, ఎన్నికల తర్వాత ఇస్తామని. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పెడబొబ్బలు పెట్టింది ఏంది, మేము ఇట్లా రాగానే అట్లా ఇస్తామన్నారు. డిసెంబర్ 9 చెప్పింది, ఉరుకురుకులాడి చెప్పారు, ఎదలు దంచుకొని చెప్పారు, గుద్దుకొని చెప్పారు. ఇక తీసుకొని వాళ్ళు ఉంటే ఉరకండి బ్యాంకులకు అన్నారు. ఓ అబ్బాయి ఎన్ని మాటలు ఇక. ఓకే, మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టుకు మీరు వాయిదా వేసుకున్నారు. ఈ లోపల మీరేదో కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా మీరు చెప్పాలి. మీరు అమలు చేయదలుచుకున్నటువంటి రుణమాఫీ 5 ఎకరాల లోపు ఉండి భూమి కలిగి ఉండి రుణభారం ఉన్నటువంటి రైతుల వివరాలు ప్రకటించండి. 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ప్రకటించండి. ఎవరు ఆ రైతులు, ఎవరికి ఇచ్చినాయి బ్యాంకులు? ఎందుకంటే 5 ఎకరాలకు లోబడి ఉండేటువంటి ఏ రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఏ బ్యాంకు కూడా ₹1,00,000 మించి రుణం ఇయ్యదు. ఇచ్చినట్లుంటే చూపియండి. 2 లక్షల రుణం ఇవ్వాలి బ్యాంకు అంటే ఖచ్చితంగా ఎక్కువ భూమి ఉండాలి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూమిలో 1,52,00,000 ఎకరాల భూమిలో, సాగుకు యోగ్యమైన భూమిలో సుమారు 1,36,37,00,000 ఎకరాల భూమి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతుల్లోనే ఉంది. మరి 2 లక్షలు ఎవరికి ఇస్తారు? ఎంతమంది ఉన్నారు రైతులు? మండలాల వారీగా మీరు జాబితా, గ్రామాల వారీగా మొత్తం ఒక్కో మండలంలో జాబితా విడుదల చేయండి. మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే మీరు ప్రగల్భాల కొద్దీ మొదలు మాట్లాడేప్పుడు ముఖ్యమంత్రి ఏమన్నాడు, 40,000 కోట్లు అవుతుంది రుణమాఫీ మొత్తం చేసేస్తే ఏక బిగిన చేసి పడేస్తా, ఏముంది మేము నోరు కట్టుకుంటేనంటే 40,000 కోట్లు పెద్ద కథనా అన్నట్టు చాలా తేలికగా చేసి మాట్లాడు.
మొన్న క్యాబినెట్లో చర్చించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంది? 30,000 కోట్లు అన్నారు. 40-30కి దిగిపోయింది. మరి నిజంగా ఫిగర్ ఎంత ఉంది? ఎంతమంది రైతులు తీసుకున్నారు? ఆ వివరాలు చెప్పండి, ప్రజలకు చెప్పండి, వివరించండి. బయటికి ఎందుకు దాచిపెడుతున్నారు? ఎగ్జాక్ట్ ఫిగర్ అరైవ్ కావాలంటేనంటే ఇగో రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని లక్షల మంది రైతులు ఇంత తీసుకున్నారు, మండలాల వారీగా జాబితా విడుదల చేయండి. మేము మచ్చుకు నమూనాకు మొన్న 2-3 బ్యాంకులలో వివరాలు అడిగి తీసుకున్నాం. గవర్నమెంట్ ఏం చెప్తుందో దీని మీద వివరణ తీసుకున్న తర్వాత అవన్నీ నేను మళ్ళీ ముందలు పెడతా. ఏ బ్యాంకులో కూడా 5 ఎకరాలకు పరిమితమైనటువంటి ఏ ఒక్క రైతుకు కూడా 1,00,000కి మించి రుణం ఇవ్వలే. బ్యాంక్ మేనేజర్లే చెప్తున్నారు మేము ఇవ్వం సార్, 25,000 30,000 కంటే ఎక్కువ ఇచ్చే అవకాశమే లేదు ఎకరా మీద. 20 మ్యాక్సిమం 25 కూడా ఇవ్వం. పంట రుణాలు ఇది, అంతకంటే ఎక్కువ నీకు రాదు. పంట పెట్టుబడి మా క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఆల్ ఇండియా లెవెల్ నుంచి మా మీద మానిటరింగ్ ఉంటుంది. ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలి క్రాప్లో అనేది ఉంటుంది. రైతు చోటుగానే నాకు 50 లక్ష ఏంటి ఏనికి రాదు. అట్లా పంట స్వభావాన్ని బట్టి పొలం యొక్క విలువను బట్టి మేము ఇస్తాము అని చెప్తున్నారు బ్యాంకర్లు. ఇది వాస్తవం కూడా. మరి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతు పంట రుణం 2 లక్షలు తీసుకున్న రైతులు ఎవరైనా ఉంటే మీరు ప్రకటించండి. ప్రభుత్వం ఎవరైనా పలుకుబడి ఉన్నోళ్ళు పోయి, మీలాంటి మీడియా మిత్రులు ఎవరికైనా భూమి ఉంటే మీరు కానీ పోయి మేనేజర్తో మాట్లాడితే మీకు భయపడే ఎవరైనా ఇస్తే ఇచ్చిండో తెలియదు నాకు, కానీ ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకులు నిబంధనలు కాదని ఇవ్వరు వాళ్ళు. కాబట్టి ఆ విషయాన్ని బయట పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నాం. మరి రేపు ఇచ్చేటప్పుడు రైతు కూలీలకు 12,000 ఇస్తారా? మీరు ప్రకటించిన కౌలు రైతులు ఉంటే వాళ్ళ లిస్ట్ ఎంత, నిజంగానే ఉంటే మీ దృష్టికి వచ్చిన లిస్ట్ ఎంత, వాళ్ళకి 15,000 ఇస్తారా? మీరు చెప్పిన మాట అమలు చేస్తారా? ఎందుకంటే చెప్పింది ఒకటి అమలు అయితే లేదు కాబట్టి ఇవన్నీ మాటికి అడగాల్సి వస్తుంది, మాటి గుర్తు చేయాల్సి వస్తుంది. 500 బోనస్ చెప్తే 2 పంటలు అయిపోయా, బోగస్ అయిపోయింది. అది రైతులు కూడా చాలా జోక్గా తీసుకుంటున్నారు. చెప్పనేది చెప్పిన అది ఇస్తుందా పోతుందా సార్, ఏదో కాలబెట్టి ఆ కేసీఆర్ ఇచ్చినట్ల రైతు బంధు ఇచ్చినా చాలు సార్ మాకు అంటున్నారు. ఇక 500 బోనస్ అన్నప్పుడు మేమేం నమ్మలేదు, కానీ 15,000 రైతు బంధు ఇస్తా అంటే నమ్మినాం సార్, అది ఒక్కటి మేము చేసిన పొరపాటు అని రైతులు అంటున్నారు. ఇక కాలబెట్టి 15,000 ఇవ్వకపోతే కేసీఆర్ ఇచ్చినట్లు 10,000 కాలబెట్టినా చాలు సార్ మాకని రైతులు అంటున్నారు. కాబట్టి మీరు ఇచ్చింది ఒక్కొక్కటి బోగస్ అని ప్రజలకు అర్థమైపోతుంది. మహాలక్ష్మి 2,500 ఇప్పటికి మొదలే పెట్టలే. లీక్ ఏమిస్తున్నారు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పథకాలైనా అమలు జరగాలి, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి, న్యాయబద్ధంగా జరగాలి అంటే వాళ్ళు చెప్పే వాదన, వాళ్ళ భాష. రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రేషన్ కార్డులను తీసేసి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామంటున్నారు వాళ్ళు ఇచ్చిన లీక్లు ఆల్రెడీ. నేనేమంటున్నా, మంచిదే, సంతోషం. మరి ఈ మాట ఎన్నికలప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు? రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రేషన్ కార్డులను మేము హేతుబద్ధీకరిస్తాము, మా ప్రభుత్వం వచ్చినాక మొత్తం కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మాట చెప్పలే. ప్రజలను నమ్మించడానికి ఏం చెప్పిండ్రు? కార్డులు ఎవరికి లేవో వాళ్ళందరికీ అర్జెంటుగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిండ్రు మీరు. కానీ ఇప్పుడు మాట మార్చి ఏం చేస్తున్నారు? ఉన్న రేషన్ కార్డులు అన్నీ పనికిరావు అనే స్టేటస్ తీసుకొని పోయి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు ఇక టీవీ ఉంటే కార్డు ఉండదు, మోటార్ సైకిల్ ఉంటే కార్డు ఉండదు, భూమి ఉంటే కార్డు ఉండదు, అనేక ప్రామాణికాలు పెట్టి రేపు మహాలక్ష్మి ఇవ్వాల్సి వస్తే కూడా సైజ్ తగ్గించి ఇంతకే వర్తింపజేస్తున్నామని చెప్పడానికి చేసేటువంటి కుతంత్రాలు ఇవన్నీ కూడా. ఇవి నేరుగా అంగీకరించకుండా ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూడా పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు ఒక మాట అన్నారు, ఇవి అవివేకమైనటువంటి హామీలు, ఇవి ఆచరణలో సాధ్యమయ్యే హామీలు కానే కాదు, ఉన్న బడ్జెట్ కాక ఈ కొత్త హామీలు అమలు చేయాలంటే 1,20,000 పైచిలకు కోట్లు అవుతుందండి, ఎవ్వరూ చేయలేరు, ఇది అసాధ్యమని చెప్పాను. ఎన్నికలైనాక ఆయన ఇంకో మాట చెప్పాను, ఇప్పటికైనా మించింది లేదు, మీరు అధికారులకు రావాలనుకున్నారు, వచ్చిండ్రు, ప్రజలు మీకు ఇచ్చిండ్రు, ప్రజలకు చెప్పండి తప్పైంది, ఇవి మాత్రం ఇస్తాం, ఇవి మాత్రం ఇవ్వము అని చెప్పండి ఇప్పటికైనా అని చెప్పాను. ఇవి వాళ్ళు పాటిస్తారా? కాంగ్రెస్ పాటిస్తుందా? ఇప్పటికి దబాయించి ఉల్టా దబాయించే చెప్తారు. ఆల్లేదు సూలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు 7 నెలలు వెళ్ళిపోయి 8వ నెల రాబోతుంది రుణమాఫీకి సంబంధించి గ్రామాలలో సంబరాలు చేస్తుండండి. ఇదెక్కడి చూద్దాం నాకు అర్థం కాదు. రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందట, దానికి గ్రామాలలో సంబరాలంటే మన అర్థం పడతాం ఉందానండి. పాలాభిషేకాలు చేస్తుంది, సిగ్గు లేకుండా ఉండాలి కదా ఇట్లా చేయనికే.